ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు. ఇంతకుముందు వీడియోలో రెండవ ధ్యాన సూత్రంలో డిలోని ప్రాపంచిక సమాచారం మరియు కోరికలను వాడొద్దు అంటే ఏబిసి అంటే ప్రాపంచిక నేను డిలోని ఒక చెడు సమాచారం లేదా కోరిక మీదకు వాలుతున్న సమయంలోనే దాని ధ్యాసను ఇంకో దాని మీదకి డైవర్ట్ చేయాలి, అంటే దారి మళ్లించాలి అని తెలుసుకున్నాం కదా. ఏబిసి ధ్యాసను దేని మీదకి డైవర్ట్ చేయాలో మూడవ ధ్యాన సూత్రం చెప్తోంది. అలాంటి సమయంలో ఏబిసి ధ్యాసను అయితే డిలోని మరో వ్యతిరేక ఆలోచన మీదకు లేదా డి యొక్క అవసరం లేని అనుభవంలోకి వెళ్ళాలి. మరో వ్యతిరేక ఆలోచనల మీదకి ధ్యాస మళ్లించడాన్ని తపస్సు అంటారు. ఇది ప్రపంచంలో మనుషుల మధ్య తిరుగుతూ ఉన్నప్పుడు చేయవలసింది. ఇది కూడా ధ్యాన సాధనలో భాగమే. ఇక రెండవది అయిన ఏబిసి ధ్యాసను డి యొక్క అవసరం లేని అంటే ప్రపంచం యొక్క అవసరం లేని అనుభవం మీదకు మళ్లించి చేసే సాధన. ఇది ఇంట్లో ఒంటరిగా ఉండి చేసే సాధన. ఇక నాలుగవ ధ్యాన సూత్రం, ప్రపంచంతో పొందే అనుభవాలు చాలా ఉన్నాయి. అవి చిన్నతనంలో దయ్యం భయం మొదలు కాగానే పిల్లలు అమ్మ దగ్గరికి పరిగెడతారు. కొందరు ఆంజనేయ శతకం చదువుకుంటారు. బాధించే ఆలోచన వచ్చిన వాళ్ళలో ఒకతను అయితే సినిమా చూస్తాడు, లేదా మద్యం తాగుతాడు, లేదా తిరుగుతాడు, లేదా అతిగా తింటాడు. వీటి వల్ల బాధిస్తున్న ఆలోచన మీద నుంచి దూరంగా వెళ్ళిపోతాడు, అంటే మర్చిపోతాడు. తాత్కాలిక శాంతి దొరుకుతుంది. ఈ బాహ్య అనుభవాలన్నిటికీ కూడా శక్తి, యుక్తి, డబ్బు, సమయం ఖర్చు చేయాలి. అయినా ఫలితం కూడా తాత్కాలికమే. శాశ్వత శాంతిని, ఆనందాన్ని ఇవ్వవు. ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. వాటికి ఇతర వ్యక్తుల, పరిసరాల, పదార్థాల, పరికరాల అవసరం ఉంటుంది. వీటికి సామాజిక వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ధ్యాసని ఇంట్లో ఒంటరిగా ఉంటూ చేసే సాధన లేదా పొందే అనుభవం మీదకి మళ్లించాలి. అదే ధ్యానం. అనుకోగానే వెంటనే ధ్యాసను మళ్లించే శక్తి రావాలంటే అందుకు చిన్నతనం నుండే ధ్యాన సాధన చేయాలి. ఎప్పుడో సంవత్సరం చివరిలో వచ్చే పరీక్షల కోసం ఆ సంవత్సరం ముందు నుంచే చదువుతూ ఉంటాం కదా, అలాగా. ధ్యాన పద్ధతి తెలుసుకోవాలనుకుంటే ముందు భగవద్గీత చదవాలి, అర్థం చేసుకోవాలి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్కూల్లో భగవద్గీత మరియు ధ్యాన కోర్సు ప్రవేశపెట్టాలి అని చెప్పడంలో ఉద్దేశ్యం ఇదే. నిరంతర ధ్యాన సాధనలో మనసులోని ఫీల్ అయ్యే అంటే రియాక్షన్ అంటే బాధపడే లేదా సంతోషపడే మరియు స్పందించే పద్ధతులు మారిపోతాయి లేదా మాడిపోతాయి. మరి వాటి స్థానంలో కొత్త పద్ధతులు వస్తాయా అంటే వస్తాయి, రావాలి కూడా. కానీ అవి పరిపూర్ణ శాంతిలో శాశ్వతంగా ఏర్పడే పద్ధతులు. ధ్యాన సాధనకు వైరాగ్యం అంటే ప్రాపంచిక కోరికల తిరస్కరణ మరియు అభ్యాసం తప్పనిసరి. వైరాగ్యంలో దానం కూడా ఒక భాగం. అభ్యాసం అంటే మంత్ర జపంతో పాటుగా శ్వాస మీద ధ్యాస పెట్టడం. ధ్యాన పద్ధతుల యొక్క సంపూర్ణ వివరణ మధుపదం యూట్యూబ్ ఛానల్లోని ఇతర వీడియోలలో ఉంది.